ఇతని పేరు రామ్ స్వరూప్. చూడ్డానికి అబ్బాయిలా ఉన్న అమ్మాయిలాగే బిహేవ్ చేసేవాడు. అంటే ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అట్రాక్ట్ అయ్యేవాడు. అలాంటి ఇతని స్టోరీ కనుక మీరు వింటే ఈ విధంగా కూడా ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ గా మారుతారని అందరూ షాక్ అయిపోతారు. అసలు ఇతను స్టోరీ ఏంటంటే ఇతను ఒంటరిగా ఉండే అబ్బాయిల్ని మాత్రమే టార్గెట్ చేసేవాడు. ఈ మెకానిక్స్, రోజు పోయే కూలీలు అండ్ వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి మంచిగా మాట్లాడి ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తాడు. ఇలా ఒక రోజు వాళ్ళకి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి నమ్మించి ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్లిన తర్వాత ఓపెన్ అయిపోయి నేను మిమ్మల్ని ఫిజికల్ గా మస్తు సాటిస్ఫై చేస్తా అని చెప్పి వాళ్ళని టెంప్ట్ చేసేవాడు. ఇతను చెప్పిన మాటలకి వాళ్ళు టెంప్ట్ అయిపోయి మొత్తం పని అయిపోయాక ఇతను వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పొరపాటున వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా నువ్వు ఇటు తేడాగాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని కనుక కొన్ని మాటలనేస్తే ఇతను ఆ మాటలకు తట్టుకోలేక వెంటనే సైకిక్ అయిపోయి వాళ్ళని అక్కడే కొట్టి చంపేస్తాడు. అలా వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ వీపు పైన రెడ్ కలర్ ఇంకు తోటి దోగ్ బాజా అని రాసి వెళ్ళేవాడు. అంటే దాని మీనింగ్ యు ఆర్ ఏ చీటర్ అని అర్థం అంట. ఇదే విధంగా ఇతను 18 months లో 11 మందిని చంపేసిండు. అయితే అతను ఎట్లా దొరికిందంటే ఇతను ఎప్పుడు ఒక మాస్క్ వేసుకుని తిరిగేవాడంట. అయితే చివరిసారిగా చంపేసిన వాడి దగ్గర ఆ మాస్క్ మర్చిపోయి వెళ్ళిపోయినంట. అండ్ ఆ మాస్క్ ద్వారా ఇతను పట్టుకున్నారు. వీళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం 11 మందిని చంపినా అని ఒప్పుకున్నాడు. మీకు కూడా ఇలాంటి వ్యక్తులు తగిలితే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.